ఏదైతే ఖమ్మంలో జరిగిన పువ్వాల అజయ్ కుమార్ మాజీ మంత్రి వర్యులు మీటింగ్ వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే అర్హత హరీష్ రావు గారికి లేదు. హరీష్ రావు గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, 10 సంవత్సరాల కాలంలో మీరు మీ మామగారు మీ బామ్మర్ది గారి తెలంగాణని దోచుకు తిన్నారు తప్ప తెలంగాణకి మీకు చేసింది ఏమీ లేదు. ఉద్యమాల గడ్డైన ఖమ్మం జిల్లా గడ్డకి వచ్చి మీరు ఇవాళ తెలంగాణని ప్రపంచంలోనే అగ్రగామిగా నించోబెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిడుతూ ఉంటే జనాలు హరీష్ రావు గారిని చూసి నవ్వుకుంటున్నారు. ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రపంచంలో లేని ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. మహిళలకు ఫ్రీ బస్సు, పేద ప్రజలకు సన్న బియ్యం, అలాగే మన ఒడ్లు అమ్మిన వెంటనే సన్న బియ్యం అయినా ఇంకా ఏదైనా కూడా వాటికి బోనసు, మరియు రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లులు, అలాగే మహిళలకు ఫ్రీ బస్సు, ఇలా ఉచిత విద్యుత్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. 10 సంవత్సరాల్లో ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా దోచుకు తిన్న మీరు, కాళేశ్వరం పేరుతోటి లక్షల కోట్ల అవినీతి చేసిన నువ్వు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిడుతూ ఉంటే ఎవరు ఊరుకోరు. హరీష్ రావు గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మీరు ఏదైతే సవాల్ విసిరారో రైతులకు రుణమాఫీ కాలేదు అన్న మీ సవాళ్ళను మీరు స్వీకరిస్తున్నా, మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడికైనా వస్తారా లేదా మమ్మల్ని సిద్దిపేట రమ్మంటారో మీరే టైము డేటు మీ అధికారుల ద్వారా చెప్పినా సరిపోతుంది. ఎందుకంటే ఇవాళ రైతు రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ అయింది. మీ 10 సంవత్సరాలలో ఏ ఒక్క రైతు కూడా సగం చేసిన చరిత్ర మీది. మీరా ఇవాళ ముసల కన్నీరు రైతుల పట్ల కాలుస్తున్నారు. ఇవాళ రైతు ప్రజా సంక్షేమం, రైతు కొరకే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు దుష్ప్రచారం చేసినంత మాత్రాన తెలంగాణ రైతాంగం నమ్మరని నేను తెలియజేస్తున్నాను. మీరు ఏదైతే 3 మంత్రులను మరియు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నిన్న సభలో అనరాని మాటలు నోటికొచ్చిన మాటలు అంటున్నారు, ఇది మీ స్థాయికి తగదు. ఎందుకంటే మీరు కూడా 10 సంవత్సరాలు గతంలో చేసి ఉన్నారు. మంత్రులను పట్టుకొని ఏది పడితే మాట్లాడతా అంటే ఉమ్మడి జిల్లా నాయకత్వం, మా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు మేము ఒప్పుకోము. మేము ఒకటే చెప్తున్నాం, హరీష్ రావు గారు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. మీరు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించండి తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు అసత్య ప్రసారం చేస్తే ఇది జనం నమ్మే పరిస్థితిలో లేదు. హరీష్ రావు గారికి ఇంకొక చిన్న మనవి ఏంటంటే, మీరు మంత్రులను పట్టుకొని అనరాని భాషలో అని అంటూ ఉన్నారు, ముఖ్యమంత్రిని పట్టుకొని కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయేది తెలంగాణ ప్రజల అవసరాల కోసం కేంద్ర మంత్రులను కలవడానికి పోతున్నారు తప్ప నీ లెక్క సిబిఐ ఈడీ కేసులను తప్పించుకోవడానికి బామ్మర్ది మామ మీ హరీష్ రావు లెక్క ఢిల్లీ పోయేది కేసులు మాఫీ కోసం కాదు. ఇప్పటికైనా హరీష్ రావు గారు గుర్తుపెట్టుకోవాలా, మీకు నోటుకు వస్తే అది మాట్లాడుతా అంటే ఇవాళ కాళేశ్వరంలో అవినీతి చేసింది మీరు, మీ బామ్మర్ది గారు కారు రేసింగ్ అని అందులో కుంభకోణం చేసింది మీరు అవినీతి చేసి ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద అవినీతి ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పేరుగాంచింది మీరా మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేది, మంత్రుల గురించి మాట్లాడేది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ వ్యవసాయ రంగాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా తీసుకొని వెళ్తా ఉన్న మచ్చలేని నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు. అలాగే మాజీ మంత్రి రేణుకా చౌదరి గారు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాని అనేక విధాలుగా డెవలప్ చేసి ఇవాళ సిద్దిపేట కన్నా అన్నిటికన్నా కూడా ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక ప్రపంచంలోనే ఒక మంచి జిల్లాగా ఎదుగుతున్న జిల్లాకు వచ్చి నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. హరీష్ రావు గారు ఇప్పటికైనా మీ పద్ధతి, మీ వైఖరి మార్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం తప్ప ఇంకోసారి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నామంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రాణం ఇచ్చే మాలాంటి కార్యకర్తలు ఉన్నారు, మాలాంటి సైనికులు ఉన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంకొకసారి ఏది పడుతుంది మాట్లాడతా అంటే
ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద మేము ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తూ హరీష్ రావు గారికి మీ సవాల్ని మీరు కాకపోయినా మీ కార్యకర్తలలో కొంతమంది వచ్చినా కూడా ఈ సవాలు స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నా. మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాకైనా సిద్ధం, సిద్దిపేటకైనా సిద్ధమని మేము తెలియజేస్తున్నాం.